హాయ్ గైస్, హోప్ యు ఆర్ డూయింగ్ గుడ్. అండ్ మీరు కనుక నా ఛానల్ని ఫస్ట్ టైం విజిట్ చేస్తున్నట్లయితే ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ డిగ్రీ ఫిల్టర్స్. అండ్ వితౌట్ ఎనీ లేట్, లెట్స్ గెట్ ఇన్ టు ద వీడియో. హలో గైస్, ఈరోజు జాబ్ ఆపర్చునిటీ చూసుకుంటే మనకి బాగా తెలిసిన టాప్ ఎంఎన్సీ కంపెనీ అనమాట. సో విప్రో నుంచి అయితే వచ్చింది. సో ఈ విప్రోలో వీళ్ళు ప్రతి ఇయర్ ఒక గ్రాడ్యుయేషన్ ప్రోగ్రామ్ అయితే కండక్ట్ చేస్తారు గైస్. సో ఈ రోజు కూడా 2025లో వీళ్ళు ఆ ప్రోగ్రామ్ని తీసుకొచ్చారనమాట. సో ఆ ప్రోగ్రామ్ వచ్చేసరికి విఐఎల్పి అనమాట. సో విల్ప్ అంటారు. సో విఐఎల్పి అంటే ఏంటి అంటే బేసికల్గా సో చూస్తున్నారు కదా, వర్క్ ఇంటిగ్రేటెడ్ లెర్నింగ్ ప్రోగ్రామ్ అనమాట. సో ఏంటి అంటే మీరు వర్క్ని ఇంటిగ్రేట్ చేస్తూ మీరు దట్టు ఎడ్యుకేషన్ కూడా చేసే ఒక ప్రోగ్రామ్ అనమాట ఇది. సో దీంట్లో మీకు లైక్ బెనిఫిట్స్ ఏంటి అంటే మీరు డిగ్రీ డిగ్రీ చేసుంటే కనుక లైక్ మీ నెక్స్ట్ మాస్టర్స్ కానీ లైక్ మీ పోస్ట్ గ్రాడ్యుయేషన్ లైక్ ఎంటెక్ ప్రోగ్రామ్స్ ఇవన్నీ ఉంటాయి కదా. సో దాన్ని వీళ్ళు ఫ్రీగా మీకైతే ఈ ఆపర్చునిటీ ప్రొవైడ్ చేస్తారు అనమాట. అది కూడా ఒక టాప్ యూనివర్సిటీ నుంచి మీకైతే లైక్ ఈ ఎడ్యుకేషన్ ఇదంతా కంప్లీట్ చేయడానికి అవకాశం ఉంటుంది అనమాట ఈ విప్రోలో సెలెక్ట్ అయితే కనుక. సో ఈ విఐఎల్పి అనే ప్రోగ్రాము సో 2024 అని ఎందుకు ఇచ్చారంటే ఇక్కడ సో మనకి ఏంటంటే 2025 స్టార్ట్ అయింది ఇప్పుడే, కాబట్టి మనకి 2024 పాస్డ్ అవుట్ బ్యాచ్, సో 2024లో ఆన్ గోయింగ్ బ్యాచ్ అట్లా ఉంటారు కదా, సో వాళ్ళ కోసం అనమాట ఇది. సో ఇక్కడ చూసుకుంటే అప్లికేషన్ డెడ్ లైన్ వచ్చేసరికి 31st January 2025 అని చెప్పారు. సో ఈ మంత్ ఎండింగ్కి ఇది లైక్ డెడ్ లైన్ ఇచ్చేసారనమాట. అండ్ ఇది చూసుకుంటే సూపర్ సెట్ గైస్, ఈ ప్లాట్ఫామ్ మీ అందరికీ తెలిసే ఉంటుంది. సూపర్ సెట్ తెలుసు కదా అందరికీ. సో ఏంటి అంటే సూపర్ సెట్ బేసికల్గా ఈ విప్రోస్ కానీ కాగ్నిజెంట్ కానీ కాలేజ్ వాళ్ళు కాలేజ్ ఐడి కింద ఒకటి సూపర్ సెట్ మనకి ఒక ప్రొఫైల్ క్రియేట్ చేయడం జరుగుతుంది అనమాట. సో అక్కడ మన ప్లేస్మెంట్స్ రిలేటెడ్ ఏ డీటెయిల్స్ ఉన్నా కానీ వీళ్ళు అక్కడ షేర్ చేయడం జరుగుతుంది అనమాట. సో అలానే ఈ సూపర్ సెట్లో స్టూడెంట్స్కి మాత్రమే ఇది రిలీజ్ చేశారు కాబట్టి సో ఈ సూపర్ సెట్లో రిలీజ్ చేశారు ఈ జాబ్ ఓపెనింగ్. సో యాక్చువల్గా ఇది ఒక లైక్ ఇక్కడ లైక్ చెప్పినట్టు వర్క్ ఇంటిగ్రేటెడ్ లెర్నింగ్ ప్రోగ్రామ్ అంటే మీరు వర్క్ చేయాలి, దట్టు మీరు లైక్ లెర్నింగ్కి కూడా వాళ్ళు టైం ఇస్తారనమాట. సో మీరు ఎంటెక్ కంప్లీట్ చేయడానికి అండ్ వర్క్ చేయడానికి రెండింటికి మీరు ఈ ప్రోగ్రాంలో మిమ్మల్ని తీసుకుంటారనమాట. సో మీరు ఈ ప్రోగ్రామ్ నుంచి బయటకు వచ్చేసరికి ఏంటి అంటే మీకు ఎంటెక్ కంప్లీట్ అయి ఉంటుంది, యాజ్ వెల్ యాజ్ మీకు ఎక్స్పీరియన్స్ కూడా ఉంటుంది అనమాట. సో చూసుకుంటే ఫస్ట్ జాబ్ ఫంక్షన్స్ వచ్చేసరికి ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ మీరు ఐటీ సెక్టర్లోనే వర్క్ చేయాల్సి వస్తుంది అనమాట. అండ్ సిటీసీ చూసుకుంటే కనుక ఇక్కడ 15,488 రూపీస్ పర్ మంత్ అని చెప్తున్నారు. సో చాలా తక్కువ అమౌంట్లో అనిపించవచ్చు, కానీ మీకు ఎడ్యుకేషన్ ఫ్రీగా ఇచ్చి అలాంగ్ విత్ స్టైఫండ్ అనుకోండి దీన్ని. సో స్టైఫండ్ లాగా ఇస్తారనమాట ఇది. సో అండ్ ఆల్సో చూసుకుంటే ఇది ఒక 4 years ప్రోగ్రామ్ గైస్. ఎంటెక్ అనేది 4 years ప్రోగ్రామ్ అనమాట. సో దీంట్లో ఏంటి అంటే ఫస్ట్ ఇయర్ స్టైఫండ్ వచ్చేసరికి లైక్ చెప్తున్నారు కదా, ఫస్ట్ ఇయర్ 15,488 అని చెప్పేసి. సో ఫస్ట్ ఇయర్ అంతా మీకు ఏంటి అంటే లైక్ 15,000తో వస్తుంది అనమాట. సో సెకండ్ ఇయర్ కూడా 15,000 అండ్ థర్డ్ ఇయర్ 17,000 అండ్ ఫోర్త్ ఇయర్ 19,000 అనమాట. సో మీకు అలా 2,000 ఇంక్రీజ్ అవుతూ వెళ్తుంది అనమాట. అండ్ ఆల్సో మీకు అడిషనల్ బోనస్ చూసుకుంటే కనుక లైక్ మీకు అడిషనల్ బోనస్ వచ్చేసరికి 75,000 అనమాట. సో మీరు జాయినింగ్ ఒకవేళ మీరు ఇంటర్వ్యూ కానీ క్రాక్ చేసి ఒకవేళ జాయిన్ అవుతుంటే కనుక మీకు స్టార్టింగ్లోనే 75,000 జాయినింగ్ బోనస్గా ఇచ్చేస్తారనమాట. అండ్ ఆ తర్వాత చూసుకుంటే స్టైఫండ్ ఇట్లా ఈ వాల్యూస్ లైక్ ఈ పే రేట్స్ మీద పే చేస్తారనమాట. అండ్ ఆల్సో లైక్ నేను చెప్పాను కదా జాబ్ డిస్క్రిప్షన్ ఏంటి అంటే చూడండి ఇక్కడ ఎవరు ఎలిజిబుల్ అంటే దిస్ ప్రోగ్రామ్ ఆఫర్స్ బీసీఏ అండ్ బీఎస్సీ స్టూడెంట్స్ అనమాట. సో బీఎస్సీ కానీ బీసీఏ కానీ ఎవరన్నా చేసుంటే కనుక వాళ్ళకి ఏంటంటే నెక్స్ట్ లైక్ ఎంటెక్ చేయాలి అనే హైయర్ ఎడ్యుకేషన్కి వెళ్ళాలి అనే ఉద్దేశం ఉన్న వాళ్ళు ఈ ప్రోగ్రామ్ కానీ అటెంప్ట్ చేస్తే కనుక ఫ్రీగా చదువుకోవచ్చు అనమాట. అది కూడా టాప్ యూనివర్సిటీలో వాళ్ళైతే ఎడ్యుకేషన్ ప్రొవైడ్ చేస్తారు మీకు. అండ్ ఎలిజిబిలిటీ క్రైటీరియా చూసుకుంటే 10th స్టాండర్డ్ జస్ట్ పాస్ మార్క్స్ ఉంటే చాలు అనమాట, పాస్ అండ్ అబోవ్. అండ్ ఆల్సో 12th స్టాండర్డ్ జస్ట్ పాస్ ఉంటే చాలు. గ్రాడ్యుయేషన్లో 60% ఆర్ 6 points ఆ సిజిపిఏ కంటే అబోవ్ ఉంటే సరిపోతుందని చెప్తున్నారు అనమాట. సో బేసిక్ ఇది. అండ్ ఆల్సో ఇయర్ ఆఫ్ పాసింగ్ చూసుకుంటే వీళ్ళు టూ బ్యాచెస్కి అయితే వీళ్ళు ఈ ఆఫర్ రిలీజ్ చేశారనమాట. అది 2023 బ్యాచ్ అండ్ 2024 బ్యాచ్. సో ఈ 2 బ్యాచెస్లో ఎవరైతే ఫైనల్ ఇయర్లో ఉంటారో ఆర్ ఆల్సో ఫైనల్ సెమిస్టర్లో ఉంటారో జస్ట్ గ్రాడ్యుయేషన్ కంప్లీట్ చేసి ఉంటారు, సో వాళ్ళందరూ దీనికి ఎలిజిబుల్ అనమాట. అండ్ చెప్పాను కదా మీకు బీసీఏ అండ్ బీఎస్సీ క్యాండిడేట్స్ అని. అండ్ ఆల్సో చూసుకుంటే అదర్ క్రైటీరియా దీనికి ఏంటంటే ఎడ్యుకేషనల్ గ్యాప్ ఉన్నా కానీ ప్రాబ్లం అయితే ఏమి ఉండదని చెప్తున్నారు. సో ఇక్కడ మీరు లైక్ 10th చేసిన తర్వాత మీరు ఇంటర్కి వెళ్ళేటప్పుడు ఏదైనా ఎడ్యుకేషనల్ గ్యాప్ ఉన్నా కానీ ఒక 2 years అలా
సో వీళ్ళు అట్లాంటివి అయితే అన్ని కన్సిడర్ చేస్తారనమాట. లైక్ వాళ్ళు వాటిని లైక్ వాటిని కన్సిడర్ చేసి షార్ట్ లిస్ట్ చేయకపోవడం అట్లేమి ఉండదన్నమాట. సో వాటన్నిటికీ వీళ్ళు ఎక్స్క్యూజ్ అయితే ఇచ్చేశారు. అండ్ ఇప్పుడు మీరు కానీ సెమిస్టర్ అటెండ్ అవుతున్నట్లయితే 1 బ్యాక్లాగ్ ఈజ్ అలౌడ్ ఆల్ ద టైమ్ ఆఫ్ ద ఆన్లైన్ అసెస్మెంట్ అనమాట. సో ఒక బ్యాక్లాగ్ ఉంటే వాళ్ళు అలౌ చేస్తారనమాట. సో ఏంటంటే మీకు లైక్ ఏదైనా ఇప్పుడు ఫైనల్ సెమిస్టర్లో ఉండి మీకు ప్రీవియస్గా థర్డ్ సెమ్లోనో ఫోర్త్ సెమ్లోనో ఏదైనా బ్యాక్లాగ్ ఉన్నా కానీ వీళ్ళు అలౌ చేస్తారనమాట. అండ్ దట్టు ఇక్కడ చెప్పారు చూడండి, 6th సెమిస్టర్లో అన్ని బ్యాక్లాగ్స్ అన్ని లైక్ మీ 6th సెమిస్టర్ రాసేసరికి మీకు ఆల్ పాస్ అనే మార్క్స్ కార్డ్ ఉండాలన్నమాట మీ దగ్గర. సో 6th సెమిస్టర్లో మీకు ఎన్ని బ్యాక్లాగ్స్ ఉన్నా మీరు కంప్లీట్ చేసుకోవచ్చు. అండ్ ఆల్సో మ్యాండేటరీ టు హ్యావ్ స్టడీడ్ కోర్ మ్యాథమెటిక్స్ యాజ్ అ సబ్జెక్ట్ డ్యూరింగ్ గ్రాడ్యుయేషన్. సో ఈ బీసీఏ బీఎస్సీ క్యాండిడేట్స్ వీళ్ళు ఉంటారు కదా, కోర్ మ్యాథమెటిక్స్, సో స్టాటిస్టిక్స్, ప్రాబబిలిటీ ఇవన్నీ ఉంటాయి కదా, సో అది కోర్ మ్యాథమెటిక్స్ మీ స్ట్రీమ్లో ఉండాలి అని చెప్తున్నారనమాట. అండ్ ఆల్సో మ్యాక్స్ 3 years ఆఫ్ గ్యాప్ ఇన్ ఎడ్యుకేషన్ అలౌడ్ అని చెప్తున్నారు. సో మీకు ఏంటి అంటే 3 years లైక్ 10th నుంచి ఇంటర్కి వెళ్ళడానికి 3 years గ్యాప్ ఉన్నా, ఇంటర్ నుంచి డిగ్రీకి వెళ్ళడానికి 3 years గ్యాప్ ఉన్నా ఓకే. బట్ ఇక్కడ ఇంకో పాయింట్ కూడా ఉంది, ఏంటి అంటే మీరు ఎడ్యుకేషన్ చేసే మధ్యలో అయితే గ్యాప్ తీసుకోకూడదు. ఎడ్యుకేషన్ అయిపోయిన తర్వాత లైక్ హయ్యర్ గ్రాడ్యుయేషన్కి ఇప్పుడు ఇంటర్కి మీరైతే గ్యాప్ తీసుకునే ఇబ్బంది లేదు, కానీ గ్రాడ్యుయేషన్ మధ్యలో అయితే మీరు తీసుకోకూడదు అనమాట గ్యాప్. సో అలా చెప్పారు చూడండి, నో గ్యాప్స్ ఆర్ అలౌడ్ ఇన్ గ్రాడ్యుయేషన్. సో ఇలా ఉంటుంది అనమాట. అండ్ ఆల్సో చూసుకుంటే సెలక్షన్ ప్రాసెస్ ఏంటంటే ఎవ్రీ ఎలిజిబుల్ క్యాండిడేట్ మస్ట్ గో త్రూ ఆన్లైన్ అసెస్మెంట్. ద బిలో డీటెయిల్స్ ఆర్ అపెండెడ్ ఫర్ యువర్ రెఫరెన్స్ అని ఇచ్చారు. సో మీ రెజ్యూమ్ మీరు ఎప్పుడైతే డ్రాప్ చేస్తారో ఆ క్యాండిడేట్స్ అంతా మీరు అసెస్మెంట్కి అయితే ఇన్వైట్ చేస్తారనమాట. సో ఆ ఇన్వైట్ చేసిన తర్వాత మీకు లైక్ షార్ట్ లిస్టింగ్ రౌండ్స్ ఎలా ఉంటాయి, ఆన్బోర్డింగ్ రౌండ్స్ ఎలా ఉంటాయో చూపిస్తాను చూడండి. ఫస్ట్ది ఆన్లైన్ అసెస్మెంట్ గైస్. సో ఆన్లైన్ అసెస్మెంట్ అంటే తెలుసు కదా మీకు, ఆన్లైన్లో ఒక టెస్ట్ అనేది జరుగుతుంది అనమాట. సో ఆ టెస్ట్ కూడా ఎట్లా అంటే 80 minutes టెస్ట్ అనమాట. దట్ 4 sections ఉంటాయి. సో ఈచ్ సెక్షన్కి 20 minutes వీళ్ళైతే అలకాట్ చేశారు. ఫస్ట్ వచ్చేసరికి వెర్బల్ అనమాట. సో ఒక వెర్బల్ లైక్ గ్రామర్, ఇంగ్లీష్ వీటి గురించి. అండ్ అనలైటికల్ అంటే మీకు న్యూమరికల్ ఎబిలిటీ, ఇంకా అనలైటికల్ థింకింగ్, మీ థింకింగ్ ఎలా ఉందని, సో వాటి మీద అనమాట. అండ్ ఆల్సో ఇక్కడ చూసుకుంటే క్వాంటిటేటివ్ అనమాట. సో క్వాంటిటేటివ్ అంటే మీకు లైక్ అర్థమెటిక్ ఇలా వస్తుంది అనమాట. అండ్ ఆల్సో రిటర్న్ కమ్యూనికేషన్. సో మీరు లైక్ ఒక ప్యాసేజ్ ఇచ్చి లైక్ టైప్ చేయమని చెప్పడం అండ్ మీ కమ్యూనికేషన్ టెస్ట్ చేయడం ఇలాంటివి జరుగుతుంది అనమాట. సో ప్రతిదానికి ఒక 20 questions అండ్ 20 minutes ఇచ్చారనమాట. సో ఈచ్ క్వశ్చన్కి 1 minute లాగా. అండ్ లాస్ట్ వచ్చేసరికి 20 minutes ఇచ్చారు. సో ఒకటే క్వశ్చన్ లైక్ 20 minutes మీరు టైంలోపు అటెంప్ట్ చేయాల్సి ఉంటుంది అనమాట. సో నెక్స్ట్ చూసుకుంటే 2 kinds ఆఫ్ ఇంటర్వ్యూస్ జరుగుతాయి అనమాట. ఒకటి బిజినెస్ డిస్కషన్ అండ్ సెకండ్ హెచ్ఆర్ డిస్కషన్. సో బిజినెస్ డిస్కషన్ రౌండ్ వచ్చేసరికి సెకండ్ రౌండ్ అండ్ హెచ్ఆర్ డిస్కషన్ ఇస్ ద ఫైనల్ రౌండ్. అండ్ ఆల్సో చూసుకుంటే లైక్ టర్మ్స్ అండ్ కండిషన్స్. ఓకే, మీకు ఇక్కడ ఒక పాయింట్ అయితే ఇచ్చారు గైస్, ఏంటి అంటే మీరు లైక్ అప్లై చేసిన వాళ్ళు మళ్ళీ అప్లై చేయడానికి లేదు అనే పాయింట్ కూడా ఇచ్చారు ఇక్కడ. అండ్ ఆల్సో మీరు ఇక్కడ ఏంటి అంటే మీకు జాయినింగ్ బోనస్ ఇదంతా మీకు ఒకవేళ మీరు ఇక నుంచి ఈ ప్రోగ్రామ్ నుంచి క్విట్ అవ్వాలి అనుకుంటే కనుక మీరు ఆ బోనస్, జాయినింగ్ బోనస్ అదంతా రిటర్న్ చేయాల్సి ఉంటుంది అనమాట. సో వన్స్ మీరు వెళ్ళేటప్పుడు 5 yearsకి మీరు ఎలిజిబిలిటీ చెక్ చేసుకొని అప్పుడు లైక్ జాయిన్ అవ్వండి. సో వీటికి సంబంధించిన లింక్స్ అని నా డిస్క్రిప్షన్లో ప్రొవైడ్ చేస్తాను. సో దట్స్ ఇట్ ఫర్ టుడే గైస్.